కొడుకు ఒట్టు ఒట్టుగానే అనేస్తే నాన్న సరదా పడిపోతుంది. ఒట్టుగట్టుగానే అలా అవును. ఏమిరా ఎందుకంటే నువ్వేమో లేకపోతున్నా అని నీకు మరి చేయదు, మరి వంట ఉండదు, ఏడు కూడా చేయదు. అత్త మామయ్యలు ఉన్నాం కదా, వాళ్ళకి వండాల్సి వస్తుంది. అయితే నేను అబద్ధంగా నాని కొడుకు అని చెప్పాలా? ఇప్పుడు కదా పోసుకొని వస్తావు కదా, ఇప్పుడు నీ కొడుకు అని అబద్ధాలు చెప్పే నాని మర్చిపోతుంది కదా, అతనికి తెలియదు. దానికి ఎలా చెప్పిన అప్పుడు చూసావా నా కొడుకు అయినాడు అని నీకు చెప్తుంది. అప్పుడు నేను పలుకుని పోయి నాన్న అప్పుడు నువ్వేమో అంటావు నీ కొడుకు అని అలా అలా చెప్తాను అని చెప్పేస్తే నేను సరదా అయిపోయి మళ్ళీ నా కొడుకు ఇంకో కొడుకు ఉన్నాడు అనుకుని అబద్ధాలు చెప్పేస్తాను. నేను అబద్ధాలు చెప్పేసిన తర్వాత మన ఇద్దరు గుడి కదన్నా దేవుడి గుడిలో అది చేసినమంటే ఏం అప్డేట్ అవుతుందని తెలుసా నీకు? అప్పుడు సరదా అవుతుంది నీకు. అందుకని నువ్వు చెప్తే సరదా అయిపోయినాయి. సరేలే ఇంజక్షన్ వేసేయమ్మా. ఇది నిజమే రాదా అయిపోతుంది. ఇవ్వు అమ్మా రక్తం కొంచెం లాగుతావమ్మా. బ్లడ్ కదా ఇంత ఎక్కువ లాగు, ఇంతకు లాగుతాను నేను. చూడు ఇప్పుడు ఇది ఎంత కొంది కదా, అందుకే ఇంత లాగా బ్లడ్ అంతా చూడు. ఇప్పుడు మెల్లికి వేస్తుంది. బా నొప్పి అమ్మా. ఇంజక్షన్ మెల్లికి వేయరా? మెల్లికి వేస్తుంది. అయిపోయింది. దూది గట్ర పెట్టరా, మందు వేసిరా. దూది సరే. ఇది దూది బ్యాండేజ్ కట్టడానికి కోసినప్పుడు బ్యాండేజ్ కడతాను. సరే అమ్మా. ఇక్కడ ఎక్కువ నువ్వు క్రిములు ఉన్నాయి కదా, అది తీసుకొని కోసమంత ఇప్పుడు అవన్నీ నిజంగా చచ్చిపోతాయి. వెరీ గుడ్. ఇదిగా అయితే నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా డాక్టర్గా? లేకపోతే ట్రైనింగ్ తీసుకోకుండా ఇంజక్షన్ వేసిస్తున్నారా? లేదు, నువ్వు చెయ్యి మేలుకెత్తు రక్తం పడుతుంది. అబ్బా అమ్మా బ్యాండేజ్ కొట్టరా. అయిపోయింది. ఇది అలాగే ఉండు. తగ్గిపోతే చేస్తే మంచి చేయొద్దు నీకు. మొహం అయింది, మంచిగా ఉంది మొహం. క్రిములు ఉన్నాయి కదా, క్రిములు ఆపరేషన్ అంత చేసినాక క్రిములు ఇది ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని నేను తీస్తాను. నువ్వు కదలంతా 10 క్రిములు అయిపోతుంది. ఇలా లక్కున్నా నిజంగా కాదు అటు గట్టి ఓరు నాయన ఎన్ని క్రిములు వస్తున్నాయిరా. మనం ఎక్కువ కూరగాయలు తింటాను. కూరకూర చాక్లెట్లు అని తింటున్నాను. తింటారు అందరూ. ఎవరు ఇష్టం కలుపుతారు నీకు తెలుసా? మరి టిక్స్ తింటే అవదు. అందుకే నువ్వు రేపు నుంచి టిక్స్ తిని మాట్లాడతాను. వద్దు మ్యాగీ కొంచెం కొంచెం తిన్నాడు. సరే. ఓరు నాయన నేను ఒకసారి తిన్నాను. క్రిములు అని. మరి నువ్వు డాక్టర్ కదా, నువ్వు తింటావు మంచి మంచి ఫుడ్ తింటావా నువ్వు? చెత్త చెదరం తినవా నువ్వు అసలు? లేదు. ఒకసారి అల్లప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను ఎవరో నాకు చాక్లెట్ ఇచ్చారు కదా, దాంతో క్రిములు అయిపోయి నాకు కడుపు నాశనం అయిపోయింది. అందుకే నేను మరి ఎప్పుడు తిను. నీకు కడుపు నాశనం అయిపోయింది చిన్నప్పుడా? ఓహో అప్పుడు బ్లడ్ వచ్చింది అప్పుడు కదమ్మా నాశనం అయిపోయింది కడుపు. నవ్వుతుంది. లేదు ఇంకా ఉన్నాయి. ఎన్ని బయలుదేరినాయిరా? ఇంకా పెద్దది ఉంది. ఊరే నాయన అట్లా అయితే నీకు చూపేస్తుంది. నేను లాగలేదు.
తెల్లారితే నేను తెల్లారి డేట్ అవును మొత్తానికి ఆపరేషన్ చేసేసావు, మందులు వేసేసావు. మందులు వేయలేదు, ఇంకా ఇది మందు.